హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, అక్వేరియం ఫిష్ ఇన్ఫర్మేషన్లో భాగంగా పార్ట్ 2కి అందరికీ స్వాగతం. ఈ పార్ట్ 2లో మనం తెలుసుకోబోయే ఫిష్ యొక్క పేరు వచ్చి గప్పీ ఫిష్. ఫ్రెండ్స్, ఈ గప్పీ ఫిష్ని రాబర్ట్ జాన్ లీచ్మెరీ గప్పీ అనే ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఐలాండ్లో 1866 సంవత్సరంలో కనుగొన్నాడు. అందుకని ఈ ఫిష్కి ఆ పేరు వచ్చింది. ఈ ఫిష్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి పోయికిలియా రెటికులాటా. వీటి యొక్క స్వస్థలం వచ్చి సౌత్ అమెరికా, ఇంకా గయానా, వెనుజులా, కరేబియన్ దీవులు, బార్బడోస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దీవుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క సైజు 2 ఇంచుల వరకు పెరుగుతాయి. వీటి జీవితకాలం వచ్చి 2 నుంచి 3 సంవత్సరాల వయసు వరకు పెరుగుతాయి. వీటిని లైవ్ బేరర్ ఫిష్ అంటారు. లైవ్ బేరర్ ఫిష్ అంటే ఇవి డైరెక్ట్గా పిల్లల్ని కని వాటి సంతతిని వృద్ధి చెంది చేసుకుంటాయి. వీటి యొక్క ట్యాంక్ సైజు వచ్చి కనీసం 40 లీటర్ల ట్యాంక్ ఉండాలి. వీటిని ఉంచే నీటి యొక్క pH విలువ వచ్చి 6.5 నుంచి 8 వరకు ఉండాలి. అలాగే టెంపరేచర్ వచ్చి 68 నుంచి 78 ఫారెన్హీట్స్ వరకు ఉంచాలి. నీటి గాఢత వచ్చి 6 నుంచి 8 DH వరకు ఉండాలి. వీటి యొక్క ట్యాంక్ మేట్స్ వచ్చి ప్లాటీస్, మాలిస్, నియాన్ టెట్రా. ఇవి మగ చేపలు ఆడవాటి కంటే చాలా అందంగా ఉంటాయి. వీటి యొక్క తోకలు ఫిన్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి రకరకాల రంగుల్లో వస్తాయి. వాటిలో వచ్చి బ్లూ, బ్లాక్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, రెడ్, పర్పుల్ అండ్ వైట్. వీటి యొక్క వెరైటీస్ని బట్టి అవి కొన్ని షార్ట్గా కూడా ఉంటాయి, రౌండెడ్ టైల్స్ ఉంటాయి, కొన్ని వి షేప్ టైల్స్ కూడా ఉంటాయి.